ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ఈరోజు క్రైస్తవ్యానికి తీరని ప్రమాదం, నష్టం కూడా జరుగుతుంది అనేది ఉద్దేశంతో ఈరోజు నేను ఒక వీడియో చేయగల ఉద్దేశము. జాగ్రత్తగా లాస్ట్ వరకు వీడియోని చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, లైక్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత దినములలో, అపాయకరమైన దినములలో ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి కొద్ది మాటలు మీకు పంచుకోబోతున్నాను. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా జనము క్రైస్తవులకి ఈ యొక్క అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్లలో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఈ రిజర్వేషన్లని ఉపయోగించుకుంటున్నారో వారికి క్రైస్తవులుగా ఉండుటకు ఈ రిజర్వేషన్లు అడ్డమైతే జాస్తి జనము ఫిల్టర్ అయిపోయే ఒక అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఎప్పుడైతే మన స్వలాభాల కొరకు దేవుని దగ్గరకు వస్తామో అప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు మనము స్వలాభాలు కొనుక్కొని వచ్చాము కాబట్టి నష్టాలని భరించలేము. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయన నామముకే మహిమ కలుగునగాక అంటాడు యోబు గ్రంథం 2వ అధ్యాయంలో తన భార్యతో. ఏమ్మా, దేవుడు ఇచ్చినప్పుడు మాత్రమేనా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి? దేవుడు తీసుకుంటే ఆయన దేవుడు కాకుండా పోతాడా? ఇచ్చినా దేవుడే, తీసుకున్నా దేవుడే. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అంటాడు. అంటే క్రైస్తవ్యంలో ఈరోజు వింటున్న ప్రతి బోధ ఎక్కువగా మన ఆర్థిక ఇబ్బందులను బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మన సమస్యలను బట్టి వచ్చిండే ఒక క్రైస్తవుడు క్రైస్తవ్యంలో నిలబడుకోలేపుడు. ఈరోజు ఇక్కడ రిజర్వేషన్లు కాదు కావాల్సిందే, దేవుడు ప్రతి మనిషికి ఒక జ్ఞానం ఇచ్చినాడు ఈ లోకంలో బ్రతకటకు. ఏమండి, అందుకనే చెప్తాడు, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న మీ దేవుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటాడు. అంటే నేను చెప్పే ప్రతి మాట కూడాను విని వాటి ప్రకారంగా నడుచుకునేవాడు వాడు బండ మీద ఇళ్ళను కట్టిన వాడితో పోలుస్తాడు. ఈ నా మాటలు విని, ఈ నా